రైట్, మళ్ళీ వస్తానండి. మనతో కారు మంచి రమేష్ గారు ఉన్నారు, వైసీపీ నాయకులు. రమేష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. రమేష్ గారు, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? హలో, యా రమేష్ గారు, వినిపిస్తుందా? వినిపిస్తుందండి. సో రమేష్ గారు, ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు? సో పాలకులు ఫెయిల్యూర్ వల్ల ఈ విధమైనటువంటి విపత్తులు వస్తున్నాయి అనేది కొంతమంది వాదన. సో అందులో కూడా నిజం కూడా ఉంది. సో ఎందుకు ఇలాంటి పరిస్థితులు? ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ రోడ్లన్నీ జలమయం అవుతున్న పరిస్థితులు. అఫ్కోర్స్ హైదరాబాద్ అంటే చాలా వరకు నదులు, సరస్సులు, పెద్ద ఎత్తున చెరువులు ఆక్రమించారు కాబట్టి నీరు పల్లానికి పోయే అవకాశం లేదు. అక్కడ ఆక్రమించి అపార్ట్మెంట్లు, బిల్డింగ్స్, విల్లాస్ కట్టేశారు కాబట్టి సో ఇక్కడ వర్షాలు పడితే బస్తీలన్నీ మునిగిపోతూ ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్లో చాలా విశాలంగా ఉంటుంది. సో విజయవాడ విజయవాడ బస్టాండ్ మునిగిపోయింది, బందర్ బస్టాండ్ మునిగిపోయింది, ఏలూరు, ఇలా చెప్పుకుంటా పోతే మ్యాక్సిమం నగరాలు ఉన్న బస్టాండ్లు అన్నీ కూడా మునిగిపోతున్న పరిస్థితి. ఎవరి పొరపాటు అంటారు ఇది? బ్రహ్మనాయుడు గారు ప్లస్ ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. సరే, ఈ రోజున మీరు రాజకీయ చర్చ వద్దు అంటూనే మీ రెడ్ అలర్ట్ దాంట్లో వచ్చే క్యాప్షన్స్ లో జగన్ పరిపాలన నేర్పుతున్న గుణపాఠం ఏంటి, జగన్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన రహదారులు అని చెప్పి రాజకీయాలు వద్దంటూనే మీరు ఈ రాజకీయాల గురించి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను రాజకీయాలు మాట్లాడాల్సిన పరిస్థితి. మీరు ఆ క్యాప్షన్ పెట్టకపోతే నేను ఖచ్చితంగా మాట్లాడేవాడిని కాదు. అలాగే ముందుగా రాజకీయాలు కాకుండా జనసేన అధికార ప్రతినిధి కిరణ్ గారు చెప్పినట్లుగా ప్రతి ఒక్కళ్ళు కూడా, నా వరకు నేను కూడా ఎక్కడా కూడా ఆక్రమణ చేయకూడదు అనేది ప్రతి ఒక్క మనిషిలోనూ అటువంటి నైతికత అనేది వస్తే తప్ప ఈ డిజాస్టర్స్ వచ్చినప్పుడు, ఈ వర్షాలు వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు ఇటువంటి విపత్తులు జరగకుండా మనం ఎంతో కొంతవరకు ఆపగలిగే పరిస్థితి ఉంటుంది. కానీ ఎవరి కాలం ఏం చేస్తున్నాం మనం? మన ఇంటి ఎదురుకుండా కొంచెం స్థలం ఉంటే ఆ స్థలం చివర ఎంతవరకు బార్డర్ ఉందో అక్కడ వరకు మనం కట్టేసుకుని మన మెట్లు కానీ బయటకు కడుతున్నాం. ఏది డ్రైనేజీల మీద, వాటి మీద మెట్లు కడుతున్న పరిస్థితులు. ఎస్పెషల్లీ మున్సిపల్ ఏరియాస్ లో చూస్తే ఖచ్చితంగా వాళ్ళు చిన్న ఇది కూడా ఉంచారు. అక్కడ వాళ్ళు చివరి వరకు గోడ కట్టేసుకుంటారు, వాళ్ళ మెట్లు వచ్చి రోడ్డు మీద ఉంటాయి. ఆ వాటర్ ఓవర్ఫ్లో వచ్చినప్పుడు ఈ మెట్లు ఇవన్నీ కూడా అడ్డం పడిపోయి ఇవన్నీ కూడా వాటర్ వెళ్లకుండా ఎక్కడికక్కడ విపరీతమైన సబ్మెర్జ్ అవుతున్నాయి ప్రతి చోట. ఎందుకంటే ఎస్పెషల్లీ మున్సిపల్ ఏరియాస్ లో డ్రైనేజ్ ప్రాబ్లం ప్లస్ ఈ మెట్లన్నీ కూడా బయట కట్టి ఉండటం మూలంగా ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్న సంఘటనలు ఎన్నో చూడటం జరిగింది. ఎస్పెషల్లీ ఇప్పుడు విజయవాడలో 200 సంవత్సరాల్లో ఎప్పుడే పడినంత వర్షం ఈ 10 గంటల్లో పడినట్లుగా చెప్తున్నారు. అంటే ఇంత వర్షం పడలేదు, ఎప్పుడు పడలేదు కాబట్టి ప్రస్తుత పరిస్థితి అలా ఉండొచ్చు. విజయవాడలో ఎక్కువగా కొండ ప్రాంతంలో 2 లక్షల మంది నివాసం ఉంటున్నట్లుగా ఆయన రఫీ గారు కూడా చెప్పడం జరిగింది. కొండ ప్రాంతాల్లో అసలు నివాసం ఉండడానికి చాలా చూస్తే మొగలరాజపురం ఆ ఏరియాలో కొండపైన ఇల్లు కట్టేసుకుని ఉంటారు. అక్కడ పర్మిషన్స్ స్టెప్స్ కూడా మీరు చూస్తే, మీరు చెప్పినట్టు స్టెప్స్ ఉంటాయండి కొండ మీదకి, ఇటు సైడ్ ఇల్లులు, ఇటు సైడ్ ఇల్లు. అవును, విజయవాడ వన్ టౌన్ లో కూడా విద్యాధరపురం. రమేష్ గారు కంటిన్యూ చేయండి. పర్మిషన్స్ ఎలా వస్తున్నాయి పరిస్థితి? నిజంగా ఆ ఏరియాలో ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఉందా అనేది నేను వెళ్తున్నప్పుడు మనం చూస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటది. ఆ కొండపైన ఇల్లు కట్టేస్తూ ఉంటారు. మరి అక్కడ పర్మిషన్ ఎలా వచ్చిందో ఎవరికి అర్థం కాదు. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు, ఎవరన్నా చనిపోయినప్పుడు, ఆ పైనుంచి కొండలు జారి పడిపోయినప్పుడు మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. కానీ ఎప్పుడూ కూడా ఆ కొండపైన ఇల్లు కడుతున్నప్పుడు ఎవరు మాట్లాడరు. అక్కడ ఉన్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కానీ వాళ్ళకి పర్మిషన్స్ ఎందుకు ఇచ్చారు అనేది ఎవరు చెప్పరు. అధికారం ఉన్నప్పుడు ఆ అధికారంలో అక్కడ ఉన్న వ్యక్తులు, రాజకీయ నాయకులు మావిడలే కట్టుకొని ఏమవుతుందని చెప్పి ఆ ఓట్ల కోసం మనం చూడటం వల్ల కానీ ఇటువంటి అనర్థాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా సిస్టమ్ ని మార్చవలసిన అవసరం చాలా ఉంది. ప్రతి ఒక్కరు కూడా, అధికారులు కూడా అవినీతి పాల్పడకుండా, కొండల మీద ఇల్లు అనేది ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఉంది, మొత్తం ఆ ఊరంతా కొండల మీద ఉంటుంది. ఊటీ ఉంది, మాట్లాడుతున్నారు. ఇచ్చినప్పుడు అధికారులన్నీ కూడా చెక్ చేయాలి కదా, విపత్తులు ఏమైనా భవిష్యత్తులో వస్తాయి. కంటిన్యూ చేయండి సార్.
నేనేం అంటే ఇటువంటి వ్యతిరేకం చెప్పలా. పరిస్థితుల్లో ఉమ్. ప్రతి చోట కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు. మీరు మాట్లాడినప్పుడు నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆగండి రఫీ గారు. రఫీ గారు దయచేసి ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి. మీరు రమేష్ గారు continue మాట్లాడినప్పుడు ఇప్పుడు నేను మీ ప్రభుత్వాన్ని కూడా విమర్శించలా. అవును 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 ఎలా పర్మిషన్స్ వస్తున్నాయని చెప్పి అడగడం జరిగింది తప్ప అర్థం చేసుకోవాలా? అధికారుల యొక్క రఫీ గారు. అవినీతి గురించి మాట్లాడడం తప్ప ఎందుకు రఫీ గారు ఆగండి మాట్లాడతారు? సార్, చెప్తురు ప్రపంచవ్యాప్తంగా ఆగండి ఉంది ఆ సార్, పరిస్థితి. ఆగండి. ఆ, రమేష్ గారు ఎందుకు కంటిన్యూ చేయండి. మాట్లాడతారు? మీ ప్రభుత్వంలో చేసిన ఎన్నో వ్యవహారాలు ఉన్నాయి, ఆ లెక్కలు మాట్లాడాలంటే 2014 నుంచి 19 వరకు జరిగిన వ్యవహారాలు చెప్పుకుంటారంటే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా మీరు కొండల కూర్చోలేరు. మీద ఇల్లు కడుతున్నారు, కట్టి ఉన్నారు. అనేక నగరాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఆగండి రఫీ గారు, కట్టారు, దాన్ని ఎవరు కాదట్లేదు. అయితే వారు కట్టేటప్పుడు పర్మిషన్ ఉన్నాయా లేవా, విపత్తు వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలన్నారు. ఎలా వస్తున్నాయి పర్మిషన్స్? ఉమ్. ఇప్పుడు కూడా కడుతున్నారు. మీరు ఇప్పుడు వెళ్తే ఆ మొగలరాజపురం నడవండి, నేను వస్తాను మీతో పాటు. ఆ పైన కడుతున్నారు లేదో చూపిస్తాను. కట్టకూడదని లేదు. అలా కదండి, నేను అదే చెప్తున్నా. కొండల మీద అనేక నగరాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. మనం పర్మిషన్స్ భారతదేశంలో కూడా ఎక్కడో అనేక నగరాలు హిమాచల్ ఉన్నాయి. ప్రదేశ్, ఉత్తరాఖండ్ అది హిల్ ఏరియా అండి. ఇక్కడ విజయవాడ తీసుకోవాలి, హిల్ ఏరియా కొండల ఉంటాయి మీద కదా. కట్టకూడదని ఏం లేదు. ఆగండి ఆగండి రఫీ గారు ఆగండి. జరుగుతున్నాయి కదా, జరుగుతున్నప్పుడు పర్మిషన్స్ ఆపొచ్చు కదా. చనిపోతున్నారు ప్రజలు, చనిపోతున్నారు ప్రజలు. మీకు చెప్పేది అర్థం కాలేదు. సరే, మీరు నేను మాట్లాడేటప్పుడు ఆగండి సార్, రఫీ గారు నేను ఆగండి సార్. మాట్లాడిన తర్వాత మీరు చెప్పండి. రమేష్ గారు కంటిన్యూ చేయండి. ఇప్పుడు మనలో మార్పు రావాలి, ప్లస్ అధికారులు కూడా నీతి నిజాయితీగా పనిచేయవలసిన అవసరం ఉన్నదండి. అలా పనిచేస్తే తప్ప ఇలాంటి డిజాస్టర్స్ వచ్చినప్పుడు, అవును. ఖచ్చితంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎంతో కొంత ఈ ప్రాణ నష్టం అనేది కానీ ఆస్తి నష్టం అనేది కానీ మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు జగన్ పరిపాలనలో నేను స్పెసిఫిక్ ఇప్పుడు రాజకీయ అంశానికి వస్తున్నానండి. ఎందుకంటే గతంలో రోడ్లు వేయలేదు, దాని పర్యవసానం ఇలాంటి ఇది అని చెప్పి ఒక వెర్షన్ లో మీరు క్యాప్షన్స్ పెట్టడం జరిగింది. పెట్టారు కాబట్టి నేను చెప్తున్నాను. చెప్పండి. గత జగన్ గారి ప్రభుత్వంలో మేము వేసిన రోడ్లు, తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 మధ్య వేసిన రోడ్ల యొక్క ఇది చూస్తే 10,439 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఖర్చు పెడితే జగన్ గారి ప్రభుత్వం 16,933 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందండి. ఏది ఈ రోడ్ల మీద, స్టేట్ హైవేస్ కానీ, డిస్ట్రిక్ట్ రోడ్స్ కానీ, ఇంటర్నల్ పంచాయతీ రోడ్స్ ఖర్చు పెట్టడం జరిగింది. ప్లస్ అప్పటికి ఇప్పటికి ఉన్న ఇబ్బంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో 2014-19 మధ్య వచ్చిన వర్షపాతం చాలా ఎక్కువ, ప్రతి సంవత్సరం వర్షం పడిన పరిస్థితులు అప్పుడు. అలాగే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వేసిన రోడ్లు నాణ్యత లేక పుష్కరాల సమయంలో ఇక్కడ ఖర్చు పెట్టిన 1,100 కోట్ల రూపాయలు, మా పశ్చిమ గోదావరి జిల్లాలో ఖర్చు పెట్టిన రోడ్లు సంవత్సరం కూడా లేకుండానే మొత్తం లేచిపోయినాయండి. ఇలాగ నాణ్యమైన రోడ్లు లేకుండా పోయడం వల్ల ఎక్కువ రోడ్లు మా ప్రభుత్వం వచ్చే టైంకి గత 5 ఏళ్ళలో బందర్ బస్ స్టాండ్ మునిగిపోతుంది అని అందరూ మొరపెట్టుకున్న కనీసం అది పట్టించుకునే నాదుడే లేదు. నేను ఈ పార్టీ గురించి అయితే మాట్లాడను. గత 5 ఏళ్ళలో బందర్ బస్ స్టాండ్ చిన్న వర్షం పడితే మునిగిపోతుంది. కాదండి, ఎందుకు ఈ విధమైన పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్పి ఆయన రివ్యూ చేసినప్పుడు కొన్ని చోట్ల ఎస్పెషల్లీ కృష్ణా, గుంటూరు, అదే కృష్ణా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో సాయిల్ యొక్క లూజ్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎఫ్డిఆర్ టెక్నాలజీ అనేది వాడితే కొంతవరకు రోడ్స్ మనం ఇది చేయగలం, రోడ్స్ కొన్నాళ్ల పాటు పర్మనెంట్ గా ఉంటాయని చెప్పి ఎఫ్డిఆర్ టెక్నాలజీని తీసుకొచ్చి కొన్ని చోట్ల రోడ్స్ ని వేయడం కూడా జరిగింది. ఈ రకంగా జగన్ గారు ఎంతో కొంత రోడ్స్ కి వాళ్ళ హయామం కన్నా ఎక్కువగా రోడ్స్ మీద ఖర్చు పెట్టడం జరిగింది తప్ప జగన్ గారు ఎక్కడా కూడా రోడ్లని, ఎందుకంటే మాకు పబ్లిసిటీ చేసుకోవడం చేత కాలేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మా మీద పబ్లిసిటీ అదే దుష్ప్రచారం చేయడం చేతవాను కాబట్టి బాగా చెప్పడం జరిగింది. ఎవరేది చేసినా, మీరు చేసినా, వాళ్ళు చేసినా విపత్తులు ఆగటం లేదు కదా. ఒక్క పాయింట్ సార్, బ్రహ్మనాయుడు గారు ఒక్క పాయింట్, 3,000 కోట్ల రూపాయలు R&B శాఖ మీద 2019 ఎలక్షన్లకు ముందు అప్పు తెచ్చి చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమకి టర్న్ చేశారండి ఆ డబ్బుల్ని. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు మార్చుకున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల విషయంలో పట్టించుకోవడం ఎక్కడా లేరండి. రైట్ మళ్ళీ వస్తారు రఫీ గారు. 1 by 1 మాట్లాడదాం. మనతో ఏలూరు ప్రసాద్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, ఎడిటర్, విద్యాసం